నమస్తే. ఉస్మానియా యూనివర్సిటీ బీఈడీ హాస్టల్ దగ్గర ఉన్నటువంటి మెస్ దగ్గరున్న ఇదే మెస్‌లో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అన్నం తింటారు. లంచు, బ్రేక్‌ఫాస్టు, డిన్నరు. సో, ఇవన్నీ కూడా ఇదే మెస్‌లో జరుగుతుంటాయి. మెస్ ఎట్లా ఉంది? ఫుడ్ హైజీనిక్‌గా పెడుతున్నారా లేదా? ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి మెస్‌లో? ఇవన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. చాలామంది లోపల లంచ్ టైం అయింది. లంచ్ చేస్తున్నారు. ఎక్కడికి పోయినా కుక్కలు మాత్రం మనకి ఇక్కడ కామన్‌గా కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళతో పాటు. ఎట్లుంది బ్రదర్? ఫుడ్ బాగుందా? మంచిగుందా? అంటే రోజు ఇట్లనే ఉంటుందా? అయితే అప్పుడప్పుడు ఒక్కోసారి అట్లా అవుతుంటుంది. కాకపోతే మేము వార్నింగ్స్ ఇస్తుంటాం కాబట్టి మా వార్నింగ్స్ని వాళ్ళు తీసుకుంటారు, బాగా తీసుకొని మంచిగా చేస్తారు ఫుడ్. వార్నింగ్ ఇస్తుంటారా మీరు? వార్నింగ్ ఇస్తేనే వాళ్ళు మంచిగా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎంత చేసినా కుక్కతో ఒక వంకర అన్నట్లు కొన్ని రోజులు అట్లే చేస్తారు. అప్పుడప్పుడు పొద్దుగాల ఏమైనా వాళ్ళకి క్లాత్ తీసుకుంటాం వంట చేసే వాళ్ళకు, తీసుకుంటే వాళ్ళు మంచిగా చేస్తారు. లేకుంటే మళ్ళీ అదే పాత పాత చింతకాయ పచ్చడి చేసిన గలీజ్ చేస్తారు. కానీ ఇప్పుడైతే ఫుడ్ బాగుంది. మరి ఏమేమి వండిర్రు ఈరోజు? చారు ఒక్కటే ఉందా? చారు చారు ఉంది, మళ్ళీ కర్రీ ఉంది, సాంబార్ ఉంది. ఇది కర్రీ, ఈ కర్రీ పేరు దొండకాయ ఫ్రై. ఇది దొండకాయ ఫ్రై ఇది? ఫ్రై. ఓకే, బాగానే ఉంటుందా? బాగానే చేసిర్రు. యాక్చువల్లీ ఇది అప్పుడు అట్లా చేయకపోయేటోళ్ళు, మేము వానికి ఇచ్చిన తర్వాత మంచిగా చేస్తారు అనమాట. ఇప్పటి నుంచి ఇట్లా మంచిగా చేస్తుంది. ఒక 2 months నుంచి మంచిగా చేస్తారు. అప్పుడు అంత బాగా లేకపోయేది ఉండే. మేము కూడా ప్రిన్సిపల్ సార్ దగ్గర పోయి బాగా కంప్లీట్ ఇచ్చేసినాము. ఇట్లా చేస్తే మంచిగా ఉండదని చెప్తే అప్పటి నుంచి మాకు ఫుడ్ అనేది బాగా ప్రిపేర్ చేస్తున్నారు. అంతకుముందు అయితే పరిస్థితి ఇట్లా లేదు. అంతకుముందు పరిస్థితి కొంచెం అధ్వానంగా ఉండే. ఒక 2-3 months నుంచి, అప్పటి నుంచి కొంచెం మీరు బాగుంది అని చెప్తున్నారా? యావరేజ్గా ఉందా? బిలో యావరేజా? మన ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఉన్నట్టుందా? అంటే అటు ఇటుగా మనం ఇంట్లో ఎట్లా చేసుకున్నామో అట్లనే ఉంది. కాకపోతే ఒక్కోసారి అందరికి చేశారు కాబట్టి కొంచెం బాగోకుండా ఉంటుంది. ఉన్నప్పుడు దానికి అడ్జస్ట్ చేసుకుంటాము. ఒకవేళ అడ్జస్ట్ ఒకేలా ఉండదు అనమాట. ప్రతిరోజు ఒకలాగా ఉండదు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా వండుతారు. ఒక్కో రోజు అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. కాకపోతే బాగానే ఉంది. ఇప్పుడు ఇదేంటి, చారా? పర్లేదా? బాగానే ఉంటుంది. వాటర్ ఎక్కువ కనిపిస్తున్నాయి కదా ఇంట్లో. చార్లో మొత్తం వాటర్ ఉంటాయి. ఎందుకంటే అది చార్లా చింతపులుసు రసం అనమాట. సో దాని యొక్క క్యారెక్టర్ అట్లుంటుంది, ఇది ఇట్లా ఉంటుంది. కాకపోతే మాకు సాంబార్ మంచిగా దగ్గర చేస్తారు. సాంబారు అంటే మేము వార్నింగ్ ఇచ్చి నుంచి మంచిగా చేస్తారు. అంతకుముందు కొంచెం నీళ్ళు అందులో పాలు అంత ఆగమం చేసేది. అప్పుడు తర్వాత నుంచి కొంచెం వార్నింగ్ ఇచ్చినప్పటి నుంచి మాకు మంచిగా చేస్తారు అవన్నీ. ఈ సాంబార్ ఇది ఎట్లుంది బ్రదర్? సాంబార్ బాగుందా? పర్లేదా? ఈ 2-3 రోజుల నుంచి ఇట్లుందా? అంతకుముందు మేము రెండు నెలలు మేము వచ్చి బాగానే చేస్తున్నాం. పెరుగు కూడా బాగానే ఉందా అన్న? ఎట్లుంది? బాగుంది. పర్లేదా? మన ఇంట్లో పెరుగు అప్పుడు నీళ్ళు కలిపేది. అంటే 2-3 months కింద మాకు వేరే కేర్ టేకర్ ఉండే. ఆ టైంలో కొంచెం చాలా ఇబ్బందులు అయినాయి. తర్వాతకి మేము మీటింగ్ పెట్టుకొని మొత్తం పెద్ద రచ్చ చేసిన తర్వాత పెరుగు అవన్నీ మనకు మంచిగా చేస్తారు. దీంతో పాటుగా దీనికి తగ్గట్టు కూడా మాకు బిల్లు వస్తుంది అనమాట. మేము ఎట్లా క్వాంటిటీ మెయింటైన్ బిల్ అనేది రీజనబుల్గా ఉందా బిల్లు, లేకపోతే ఎక్కువ? యాక్చువల్గా మాకు 70 మంది నడిచే మెస్ కాబట్టి రీజనబుల్ ఉండదు ఎప్పుడు బిల్లు కూడా. ఎందుకంటే తక్కువ మందికి చేస్తారు కదా. ఎక్కువ మందికి చేసి ఉంటే మనకు బిల్ అనేది రీజనబుల్ ఉంటుంది. కాబట్టి మేము జస్ట్ 70-80 members ఉంటాము. బిల్ అనేది మేము అనుకున్న దానికంటే ఎక్కువ ఉంటుంది. ప్రతి మంత్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా. ఎట్లుంది కర్రీ? రైస్ పర్లేదా? ఓకే, బాగుంది. అంటే ఓకేనా? పర్లేదా? తినొచ్చు. ఫుడ్ క్వాలిటీ బాగానే ఉంటుందండి. ఎందుకంటే కొంచెం లిమిటెడ్ మెంబర్స్ కదా, సో ద క్వాలిటీ ఓకే. అండ్ అక్కడ మీరు వాటర్ ప్లాంట్ కానీ అవన్నీ చూడొచ్చు. ద థింగ్ ఈస్ బిల్డింగ్ ఒకటి చేంజ్ చేస్తే బాగుంటుంది. మెస్ ఒకటి చేంజ్ చేయాలంటారు. బాగాలేదు. హాస్టల్స్ కూడా ఇప్పుడు ఏది మీరు ఉండే బీఈడీ హాస్టలా? మీరు బీఎడ్ హాస్టలే. మాకు పైన సిమెంట్ రేకులు ఉన్నాయి కదా, ప్లస్ డబుల్ రూఫింగ్ ఉంది. లోపల అవుతుంది ప్లైవుడ్స్ తోటి ఇంకో రూఫింగ్ వేశారు. అయినా కూడా మాకు వర్షాకాలం వచ్చిందంటే రూమ్లో వాటర్ పడుతూ ఉంటాయి. పైన ఉన్న రూఫ్ మొత్తం కట్ అయిపోయి వాటర్ కిందకి జారిపోతుంది, కింద పడుతూ ఉంటాయి. అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. మీరు వాష్రూమ్స్ అవి కూడా చూస్తున్నారు కదా, చాలా దారుణంగా ఉన్నాయి. 3 ఉన్నాయి, చాలామంది ఉన్నారు, ప్రాబ్లం అవుతుంది. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి యూనివర్సిటీలో? మీరు ఎక్స్పెక్ట్ చేసిరా రాకముందు ఇట్లుంటుంది యూనివర్సిటీ అని? లేదు, నాకు యాక్చువల్గా 169 ఇట్లా ర్యాంక్ వచ్చింది బీఎడ్ మన హెడ్సెట్లో. అయితే యూనివర్సిటీ ఉస్మానియా కదా, టాప్ యూనివర్సిటీదే కదా, ఇందులోనే పెట్టుకుంటే హాస్టల్ కానీ ఎడ్యుకేషన్ కానీ బాగుంటుందని ఎక్స్పెక్టేషన్తో వస్తామన్నా ఎవరన్నా. కానీ ఇక్కడికి వచ్చినాక చూస్తే ఫస్ట్ దసరాకు ముందు అసలు హాస్టల్స్లో రూమ్సే లేవని ఇవ్వలేదు. నేను కాల్ చేసిన, అంటే ఇక్కడ పీజీ చదివిన వాళ్ళకైతే ఇక్కడ హాస్టల్స్ ఉన్నాయో లేదో తెలుస్తుంది. మాదేమో కుమరంభీం డిస్టిక్, మాకు తెలియదు. అయితే కాల్ చేసి అడిగితే ఆసిఫాబాద్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాం. అయితే ముందు అడిగినాం, దసరాకు ముందు అడిగితే లేదన్నారు, హాస్టల్ సీట్స్ లేవన్నారు. కానీ చాలామంది ఇక్కడ జాయిన్ అయినారు. తర్వాత ఇక్కడికి వచ్చి దసరా తర్వాత జాయిన్ అయినా కూడా హాస్టల్స్ అంతా లేకుండే, మెస్ కూడా
ఒక వారం రోజులు అప్పుడు ఓపెన్ లేకుండే ఫండ్స్ లేవని చెప్పి చాలా ప్రాబ్లం అయింది అప్పుడు. మెస్ ఇప్పుడు మీరు వచ్చినప్పటి నుంచి మీరు తింటున్న ఫుడ్లో అట్లాంటి పురుగులు ఇట్లాంటివి ఏమైనా రావడం జరిగిందా గతంలో? అలా ఏం లేదు, ఫుడ్ మేమే మెయింటైన్ చేసుకుంటాం కాబట్టి బాగానే ఉంటుంది క్వాలిటీ. ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాది హాస్టల్దే ప్రాబ్లం అంతే. నార్మల్గా ఎంత ఉంటుంది స్ట్రెంత్, ఎంతమంది వచ్చి తింటుంటారు ఇక్కడ? అంటే ఫస్ట్ ఇయర్ మాకంటే ఫస్ట్ ఇయర్ 70 మంది వస్తుంటారు. తగ్గినట్టు అనిపిస్తుంది స్ట్రెంత్, ఎందుకో మరి. వస్తారన్న వస్తారు. ఆ? ఆ, ఓకే, ఒకసారి మెస్లోకి వెళ్దాం దా. మీరు కేర్ టేకరా? मिस एडवेटर मिस एडवाइडर कितना है स्ट्रेंथ? कितना लोग आ रहे हैं? 70 सभी स्ट्रेंथ कितना है? 70. एक दिन कितना लोग आ रहे हैं? लेकिन पूरा एक्सचेंज रहता है 70 फुल अटेंडेंस होता? फुल रहता है। एक आध है तो कोई विदाउट ऑप्शन तो विदाउट इन्फॉर्मेशन जाता तो बोलते नहीं कोई, तो हम जा रहे हैं कर रहे बोलते नहीं बोलते हमारे ऐसा। तो इसको बनाते ना కూరగాయలు అవన్నీ చేస్తారు కదా, అవన్నీ మంచిగా ప్రోడక్ట్ మంచిగా ఉంటుందా మీకు వచ్చే దాంట్లో? అన్నీ మంచిగా ఉంటుంది ఒకసారి మెస్లోకి వెళ్దామా, రండి దా. ఒకసారి మెస్ ఇది మెస్ కిచెన్ ఇది, ఒకసారి అదంతా చూపి. నాకైతే హైజీనిక్ అయితే కనిపిస్తలేదు, ఇదంతా అయితే హైజీనిక్గా లేదు. ఇక్కడే వాళ్ళు ఈ గిన్నెలన్నీ కడుక్కుంటారు అనుకుంటా నాకు తెలిసి. ఏ క్యా హై? ये कल इडली है सर, कल इडली है, कल इडली में ఇడ్లీ పిండి అది పిండి కలుపుతారు కదా, రేపటికి ఇడ్లీ పిండి ఎప్పుడు కలిపిరు ఇది? ఇది సాయంత్రం పోతప్పుడు కలిపిపోతారు. ఇది ఎప్పుడు తెచ్చిరు, ఎప్పుడు పెట్టిరు ఇక్కడ? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వేసినారు, అది గ్రైండర్ బెల్ట్ పోయింది సార్, రెడీగా సార్ తీసుకోవాలి. ఇప్పుడు వేసి రేపటికి ఇడ్లీకి అది దా. ఇదేంటిది? ఖాళీ బకెట్ వాటర్. వంట వండే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మీరేనా? వంటలు కావట్లేదు ఇప్పుడు, అయిపోయినాయి వంటలు? మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం ఇప్పుడు 4 గంటలకు స్టార్ట్ చేస్తారు, 4 o'clock. మీకు ఇచ్చే ప్రొడక్ట్స్ ఎట్లుంటాయమ్మా? అంటే సరుకులు, కూరగాయలు, ఆనియన్స్ ఇవన్నీ ఇస్తుంటారు కదా మీకు, అవన్నీ మంచిగా ఉంటాయా లేకపోతే డ్యామేజ్ ఏమన్నా వస్తాయా? ఇక అందులో మంచిగా ఉంటాయి, డ్యామేజ్ ఉంటాయి సార్. డ్యామేజ్ తీసేసి మంచి చేస్తాం. ఇక వాళ్ళని అడిగితే మేము తయారు చేయం కదా అంటారు కదా, ఎవరైనా మార్కెట్లకే తెస్తారు కదా, మంచి తీసి కడిగి ఇచ్చేస్తాం. అంటే విద్యార్థులు ఎప్పుడైనా ఫుడ్ బాగాలేదు ఇట్లాంటి కంప్లైంట్స్ ఎప్పుడైనా ఇచ్చారా మీకు? వస్తాయి. అంటే ఎప్పుడు ఇచ్చారు, ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? ఇప్పుడు అంటే ఇప్పుడు కూరగాయలు ఏమన్నా ఉన్నా కూడా, ఇప్పుడు వానాకాలం ఏమన్నా వచ్చినా కూడా మాకు కట్టెలు సరిగా లేకుండా, ఏమన్నా మేము ఉప్పు కారం ఎక్కువైనా కూడా ఇలాంటివి మాకు నీట్గా చేస్తలేరు, ఇట్లా ఫుడ్ బాగా పెడతలేరు అని మా ఇంటికి వస్తారు, కేటెక్కరికి అడుగుతారు. ఇక దానికి మాది ఏమైనా పొరపాటు ఉంటే సదిరి చెప్పుకుంటాం, సారీలు అడుగుతాం సార్. మీరు ఇక్కడ పర్మనెంట్ జాబా మీది, కాంట్రాక్ట్ బేసిక్? పర్మనెంట్ ఏం లేదు, మేము హౌస్ రోజు కింద చేస్తున్నాం. 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు అయిందా? ఎంత ఇస్తారు మీకు జీతం? మేము స్టార్టింగ్ మా జీతం 150 నుంచి ఇప్పుడు 14,000 వస్తాయి, 14,500 వస్తాయి. మీరమ్మా ఇవి దేనికి, రేపు చట్నీకా ఇవి? ఎట్లా పెడతారు ఫుడ్? బాగానే పెడతారా వీళ్ళకి? మంచిగానే ఉంటుందా? మంచిగా పెడతాం, ఏరుతున్నా కదా, ఏంచి చట్నీ చేస్తారు రేపటికి తయారు చేసి పెడతా, కొట్టి పెట్టిపోతా. రేపు పొద్దున 6 గంటలకు వచ్చేసి. ఒకసారి ఇక్కడ రా. మరి గ్యాస్ పొయ్యిలు ఎందుకు పెట్టట్లేదు, మొత్తం కట్టెలతో వండుతారు? చపాతీ దోశ దాని గురించి కట్టెలు దిగి రైస్ కర్రీస్ అన్ని కట్టెలు. సో ఇక్కడ వండుతారా? ఇక్కడ ఇది అవుట్డోర్ మొత్తం, ఇది కిచెన్ లేదు, అవుట్డోర్ ఇది. కిచెన్ కూడా కిచెన్ లేదు, నో కిచెన్, అవుట్డోర్, బయట వండుతురు. సో గ్యాస్ ఇప్పుడు మొత్తం లేటెస్ట్. గ్యాస్ గురించి అంటే ఖాళీ చపాతీ గురించి, దోశ ఉత్తప్ప మైసూర్ బజ్జీ గురించి గ్యాస్ వాడతారు, మిగతా రైస్ కర్రీ మొత్తం కట్టెల మీద. ఇప్పుడు ఈ మెస్కి ఇదేనా కిచెన్? ఇక వేరే కిచెన్ లేదు ఇక. మరి కూరగాయలు అవన్నీ ఎక్కడ స్టోర్ చేస్తారు? కూరగాయలు అన్ని అంటే గోదాంలో చేస్తారు సార్. ఎక్కడుంది అది గోదాం? ఒకసారి కేర్ టేకర్కి ఫోన్ చేయండి, లోపల ఒకసారి విజిట్ చేద్దాం మనం. ఒకసారి ఇక్కడ రా. పాలకూరేనా ఇది?
ఇది స్టోర్ రూమ్ లాగుంది నాకు ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటే స్టోర్ రూమ్ లాగుంది. ఇక్కడ మొత్తం చెత్త చెదారం డస్ట్ కిల్లితో గుట్కాతో ఊసిరు ఎవరు ఇక్కడ. మొత్తం దోమలు పురుగులు మొత్తం డస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉందో. అది స్టోర్ రూము ఇక్కడే. సో ఇందులో ఏముందో మరి. సో ఇక్కడే మళ్ళీ కూరగాయలు స్టోర్ చేస్తున్నారు. పాలకూర, ఇది పాలకూర, ఇగో ఇగో పచ్చిమిర్చి. సో ఇంత దారుణమైన రూమ్లో స్టోరేజ్లో ఇవన్నీ పెడుతున్నారు. మళ్ళీ ఇవి వాళ్ళకే పెడతారు, విద్యార్థులకే పెడతారు, మళ్ళీ ఇవి వండుతారు వాళ్ళకి పెడతారు. సో ఫుడ్ పాయిజన్లు అవుతాయి అంటే ఎందుకు కావండి? ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే చూడొచ్చు ఎట్లాంటి ఇక్కడ వాతావరణం ఉందో కూడా మీరు చూడొచ్చు ఒకసారి. పెరుగా ఇది రెగ్యులర్గా ఇట్లనే ఉంటుందా? రోజు ఇట్లనే ఉంటుందా? సండే ఏమో కొంచెం పెరుగు చట్నీ చేస్తారు, ఉల్లిగడ్డ టమాటా కూడా వేసి. సో ఇక్కడ ప్లేట్స్ కడుగుతారు అట్టుంది, అంతేనా? వాటర్ వస్తాయా? వస్తాయి, మంచిగా వస్తాయి. ఈరోజు నిన్న వాళ్ళు వచ్చారు కాబట్టి ఈరోజు నీట్గా పెట్టారు. ఎవరు వచ్చారు నిన్న? అంటే మీడియా వాళ్ళు వచ్చిరా? మీడియా వాళ్ళు వచ్చారు కాబట్టి వాటర్ వస్తున్నాయి, లేదంటే రావు. రోజు ఉండదు, ఏమని చెప్పినప్పుడు మాత్రమే నీట్గా ఉంటుంది. సో మొత్తం చెప్తే చేస్తారు, లేదంటే లేదు. లేదంటే చేయరు. ఏదైనా ఇట్లా నీట్నెస్గానే ఉంటుంది, ఇట్లనే ఉంటుంది. కుక్కలు మళ్ళా గయ్యే కుక్కలు. చూడొచ్చు ఇక్కడ లోపల కిచెన్లోనే కదా. ఫుడ్ ఎట్లుంటుంది బ్రదర్ ఇక్కడ? బాగుంటుందా? పర్లేదు. కిచెన్ లోపల దారుణంగా ఉంది కదా. మంచిగా వండుతారా బ్రదర్ ఇక్కడ ఫుడ్? పర్లేదు, నాట్ బ్యాడ్ నాట్ గుడ్. నాట్ గుడ్ నాట్ బ్యాడ్ అంటే మన ఇంట్లో ఉన్నట్టు అయితే ఉండదు, అంతే. అంతే కదా, తినొచ్చు బతకడానికి. తినొచ్చు. ఏ ఇయర్ మీరు? ఫస్ట్ ఇయర్. ఓకే. సో ఇట్లాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలోని బీఈడి హాస్టల్ రూమ్లు విజిట్ చేసినాం, మెస్ విజిట్ చేసినాం. ఆ కూరగాయలు లేకపోతే అవి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ కిచెన్ అంతా కూడా మీకు చూపించాను. చాలా దారుణమైన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఫుడ్ బాగుంది అని చెప్తున్నారు కానీ బాగాలేదు. ఎందుకంటే నేను చూసిన దగ్గరుండి వాళ్ళకి అలవాటు అయిపోయింది తిని, రెగ్యులర్గా ఫుడ్ తినేసి వాళ్ళకి ఏదో అంటారు కదా, తినక వేపాకు కూడా తీయగుండు అన్నట్టు వాళ్ళు అట్లా ఫీల్ అవుతున్నారు. కానీ ఫుడ్ అయితే బాగాలేదు. సో కుక్కలు కూడా చూడొచ్చు మనం. కుక్కలు ఇందాక నుంచి చూపిస్తున్నాను నేను. ఎందుకు అంటున్నా అంటే ఫుడ్ తినే పరిసర ప్రాంతాల్లోకి ఈ కుక్కలు ఎంటర్ అవుతున్నాయి, మెస్లలోకి ఎంటర్ అవుతున్నాయి, బాత్రూమ్లలోకి వస్తున్నాయి, రూమ్లలోకి కూడా వస్తున్నాయి. సో ఇది మారాల్సిన అవసరం ఉందని చెప్పి విద్యార్థులు మాట్లాడుతున్నారు. చూద్దాం మార్పు వస్తుందా లేదా అనేది.